విశేష శుభకార్యాలకు ఆద్యుడు విఘ్నేశ్వరుడు. అటువంటి విఘ్నేశ్వరునిపై భక్తిభావాలు చాటుతున్నాడు కారంచేడు మండలం స్వర్ణగ్రామానికి చెందిన కొరబండ శ్రీనివాసరావు. ఇంతకీ ఏంటి భక్త ప్రహ్లాదుని ప్రత్యేకత అంటారా? వినాయక చవితికి సహజంగా రంగురంగుల ఆకారాల్లో విభిన్న ఆకృతుల్లో గణనాథుని స్మరిస్తూ ఉంటారు భక్తులు. అయితే అది అంతా పర్యావరణాన్ని కలుషితం చేస్తుంది. అలాంటిది పర్యావరణాన్ని కాపాడుతూ గణనాథుని స్మరించడం ఎలా అనుకున్నాడు శ్రీనివాసరావు. అనుకున్నదే తడవుగా 1 కాదు 2 కాదు గత 12 సంవత్సరాలుగా విభిన్న ఆకృతులతో పర్యావరణాన్ని కాపాడుతూ గణనాథుని భక్తిభావాన్ని చాటుతున్నాడు. ఈ సంవత్సరం కూడా అదే పందా కొనసాగించాడు. సుమారు 18 కిలోల ఎండు ఖర్జూరపు కాయలతో చెయ్యెత్తి మొక్కేలా నిలువెత్తు గణనాథుని ప్రతిమను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇలా గణనాథులను విభిన్నంగా తయారు చేసి పూజలు చేయటం వలన తనతో పాటు తనకు చేయుతనందించే గ్రామస్తుల గ్రామం సుభిక్షంగా ఉంటుందంటున్నాడు శ్రీనివాసరావు. అంతేకాదు ప్రత్యేకంగా ఎండు ఖర్జూరపు కాయలతో చేయటానికి మరో కారణం చెప్తున్నాడు. ఎండు ఖర్జూరం శుభకార్యాల్లో వాటమే కాక ఎంతైతే చలవ చేస్తుందో అదేవిధంగా గణనాథుడు తమ ఊర్ని చల్లగా చూస్తాడంటున్నాడు శ్రీనివాసరావు. ఇలా ప్రతి ఒక్కరూ శ్రీనివాసరావును ఆదర్శంగా తీసుకుంటే అటు పర్యావరణాన్ని కాపాడడంతో పాటు గణనాథుని కృపకు పాత్రులు అవుతారు అనటంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. మరి శ్రీనివాసరావును ఎంతమంది ఫాలో అవుతారో చూద్దాం. గణపతి బప్పా మోరియా, 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 గణపతి బప్పా మోరియా. వక్రతుండ మహాకాయ గణపతి బప్పా మోరియా, సూర్యకోటి సమప్రభా గణపతి బప్పా మోరియా, నిర్విఘ్నం కురు మే దేవా గణపతి బప్పా మోరియా, సర్వకార్యేషు సర్వదా గణపతి బప్పా మోరియా, 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 గణపతి బప్పా మోరియా. ఈ స్వామివారి నిర్మాణ కార్యక్రమాన్ని పర్యావరణ సంరక్షణ కోసమని 12 సంవత్సరాలుగా మేము ప్రతి సంవత్సరం ఒక్కొక్క ఐటెంతో స్వామివారి నిర్మాణ కార్యక్రమాన్ని జరుపుకుంటూ వచ్చాము. 12 సంవత్సరాలు 12 రకాలుగా నిర్మించుకున్నాము. ఈ సంవత్సరము స్వామివారి నిర్మాణము ఖర్జూరపు కాయలతో నిర్మించుకొని మేము పూజలు జరుపుకొని ఎంతో చక్కగా స్వామివారి దివ్య ఆశీస్సులు మాకు కలగాలని ప్రార్థించుకుంటూ పూజలు జరుపుకుంటున్నాము. మాకు ఆ స్వామివారి ఆశీస్సులు అందేలాగా విఘ్నేశ్వర స్వామివారు మమ్మల్ని చల్లగా కాపాడతానని ప్రార్థిస్తున్నాము. ఈ కాయల్ని ఈ స్వామివారి నిమజ్జన కార్యక్రమం తర్వాత ఈ కాయలన్నీ కూడా చక్కగా భక్తులందరికీ మాకు సహకరించినటువంటి భక్తులందరికీ కూడా కాయల్ని ప్రతి ఒక్కరికి ప్రసాదంగా అందరికీ పంచి అందరూ ఆ స్వామివారి అమూల్యమైనటువంటి ప్రసాదాన్ని సేవించి ఆయుర ఆరోగ్యాలతో చల్లగా వర్ధిల్లాలని చెప్పి ఆ విఘ్నేశ్వరుడు మాకు ఆరోగ్యాన్ని కల్పిస్తాడనే దృఢ సంకల్పంతో ఆ స్వామివారికి ఆ ఖర్జూరపు కాయలందరికీ ప్రసాదంగా చేయడానికి మేము కమిటీని తీర్మానం చేసుకున్నాం.